శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఇక్కడ ఖర్చు కంటే కూడా ఆదాయం అధికంగా ఉంది, 6 పాళ్ళు అధికంగా ఉంది. కనుక మిగిలినటువంటి ఆదాయాన్ని మీ యొక్క ప్రతిభకి తగినట్లుగా తగిన విధానాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని మరింత వృద్ధి చేసుకోగలుగుతారు. ఇక రాజపూజ్యం 2, అవమానం 4. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి 10 మందిలోనూ ఒక 2 మాత్రం మీ యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని గుర్తించి గౌరవించి సన్మానిస్తూ ఉంటే, ఒక 4 మాత్రం మీ ఎదురుగా కానీ చాటుగా కానీ మీ గురించి ఉన్నవి లేనివి చెప్పి మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి, అవమానించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంవత్సర కాలంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం రీత్యా కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఎదురక తప్పనిసరి పరిస్థితులు కనబడుతున్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యంగా ఇప్పుడేంటో తెలుసుకుందాం. వాటిల్లో మొదటిది, ఎవరికైతే తండ్రి గారు జీవించి ఉంటారో వాళ్ళకి తండ్రి గారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు, అలాగే వాగ్వివాదాలు ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారిలో దాదాపుగా ఒక 60-70% మంది వరకు కూడా స్థాన మార్పు, అంటే ఉన్నటువంటి ప్లేస్, ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, బిజినెస్ ప్లేస్ కానీ ఏదైనా సరే ఒకటి మార్పు చెందే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా అలు పెరగకుండా కంటిన్యూస్గా పోరాటం చేసి ప్రతి పనిలోనూ విజయం సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. నాయకత్వ లక్షణాలు బాగా పెరిగిపోతాయి.
ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ ఏలినాటి శని ప్రభావం మీ మీద బలంగా ఉంది కనుక పొరపాటున కూడా ఇగో జోలికి పోవద్దు. ఇగోకి తీసుకుని అనవసరమైన విషయాల్లో వాగ్వివాదాలు చేయటం, అనవసరంగా ఇగోకి పోయి ఆర్థికంగా కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది ప్రయత్నపూర్వకంగా మానుకుంటే చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా పని చేసిన తర్వాత ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించిన తర్వాత పని చేయాలి. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి తొందరపాటుతనం, దూకుడు మనస్తత్వం బాగా పెరిగిపోయి ముందు అంతా చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత దీన్ని ఎట్లా సరిచేయాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు బాగా ఏర్పడబోతున్నాయి. కొంతకాలం చాలా బాగా అదృష్టం కలిసి వస్తుంది, కొంతకాలం మాత్రం కొంచెం దురదృష్టం వెన్నాడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళ మీద ఇలాగే ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో బాగా కలిసి వస్తుంటుంది. మనకి అసలు ఏలినాటి శనితో పనే లేదన్నట్టుగా బ్రహ్మాండంగా మహర్జాతకంగా గడిచిపోతుంటుంది. కానీ మనం ఊహించని విషయాలు, మీరు చాలా చిన్న విషయాలు అనుకుని వదిలేసినటువంటి విషయాలు చావు దెబ్బ కొడతాయి. దాంట్లో దురదృష్టం వెంటాడుతుంది. ఆ దెబ్బ తట్టుకోవడానికి మీకు మానసిక శారీరక శక్తులని కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే పగలు చీకటి ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో, ఇవి రెండు సందర్భాలు ఒకదాని తర్వాత ఒకటి తరచుగా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో, కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఉంటాయో, అవి వీలైనంత వరకు కూడా ఈ మనసు దాకా తీసుకుని ఇగోకి తీసుకుని మేము తగ్గే ప్రసక్తే లేదని అనకుండా కొంచెం జాగ్రత్తగా సామరస్యంగా కొంచెం తగ్గి కోర్టు బయటే తేల్చుకోవటం, అలాగే ఒక 10 రూపాయలు అటో ఇటో దాన్ని సెటిల్మెంట్ చేసుకోవటం, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా మంచి లాభం ఉంటుంది. అట్లా కాకుండా మేమేదైనా సరే కోర్టులోనే గెలుస్తాం, చివరిదాకా పోరాడతామంటే టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, చివరికి నమ్మక ద్రోహం జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం అయితే ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళలో ముఖ్యంగా ఎవరైతే 40-45+ ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత హాస్పిటల్ బిల్స్ గట్టిగా అయ్యే అవకాశం ఉంది. ఇక స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీ మూలక తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అటువంటి వాటిని ఆదిలోనే తుంచేయటం జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. పెద్ద పెద్ద బాధ్యతల్ని చాలా సునాయాసంగా ఎత్తుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబ సమస్యల్ని పరిష్కరించలేక స్కిప్ చేసి బయటికి వెళ్ళిపోతారు. ఇటువంటి సిచ్యుయేషన్స్ బాగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది? అయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరం అంతా మీ మీద బాగుంది కనుక మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోండి. మీ గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. అలాగే మన వాయిస్ ఆఫ్ ఏఎస్ఎం ఛానల్లో గురుగ్రహ శాంతి కొరకు అనేక రకాలైన పరిహారాలు చెప్పడం జరిగింది. ఒకసారి గమనించి మీరు ఏది చేసుకోగలిగితే అది చేసుకోండి. గురువు అనుగ్రహిస్తే ఈ ఏలినాటి శని బాధలు మీకు దాదాపుగా నలిఫై అయిపోతాయి. అంటే దాదాపుగా మీకు న్యూట్రల్ అయిపోతుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఈ సంవత్సరం అంతా మంచి స్థితికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఇకపోతే రాహుకేతువుల యొక్క సంచార రీత్యా ఈ స్పెక్యులేషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళాకారులు, కవులు, రచయితలు, వీళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇక కొంచెం ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టవద్దు. అనవసరంగా ట్రేడింగ్లు అట్లాంటివి చేయొద్దు, తీవ్రంగా నష్టపోతారు. ఇందులో కూడా భరణి నక్షత్ర జాతకులు మరీ తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. పొరపాటున అటువంటి పనులు చేయవద్దు. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం బాగానే ఉంది. వాళ్ళకి రొటీన్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే అవివాహితులకు వచ్చేటప్పటికి వివాహయోగ్యమైన కాలం మీకు ఈ సంవత్సరం, అంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో దాదాపు అక్టోబర్, నవంబర్ నుంచి మీకు వివాహయోగ్యమైనటువంటి కాలం కూడా ప్రారంభమవుతుంది. ఇక ఈ మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఉద్యోగంలో ఉండేటువంటి, అలాగే సమాజంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రభ దిగ్విజయంగా మోగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ పేరు ప్రతిష్టలు మారుమోగిపోతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ మేషరాశి యువకుల విషయానికి వచ్చేటట్లయితే వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంత
ఎక్కువ మందికి ఈ మేషరాశిలో ఈ సంవత్సరం దెబ్బలు తగలటం కానీ సర్జరీస్ అవ్వటం కానీ కుట్లు పట్టడం కానీ ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పడండి, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ పరాభవన సంవత్సరంలో మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. దాంట్లో భాగంగా ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఇలా వరుసగా 8 శనివారాలు చేయాలి. అలాగే మరొక పరిహారం ఏమిటంటే మందపల్లిలో కానీ తిరునల్లారులో కానీ శని సింగణాపూర్లో కానీ శనీశ్వరుడిని సందర్శించి తైలాభిషేకం జరిపించుకునేటట్లయితే ఈ శనీశ్వరుడి నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సంపూర్ణంగా తప్పించుకోగలుగుతారు. మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆకులతో అర్చించి, అంటే తమలపాకులతో అర్చించి సింధూరాన్ని కనుక సమర్పించేటట్లయితే మేషరాశి వారికి కార్యజయం, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే మేషరాశి వారు ముఖ్యంగా ఈ సోదర వర్గం నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నప్పుడు తల్లిగారికి నమస్కరించి ఆ పని ప్రారంభించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు.